తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి హాస్పిటల్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ నుంచి నేరుగా సోమాజిగూడ హాస్పిటల్ కు వెళ్లారు కేసీఆర్. ఉదయమే నందినగర్ ఇంటికి వచ్చిన కేసీఆర్ భార్య శోభమ్మ కూడా హాస్పిటల్ కు వెళ్లారు. ఇటీవల కాలంలో తరచూ హాస్పిటల్ కు వెళ్తున్నారు కేసీఆర్. కొన్ని రోజుల క్రితమే గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. మరోసారి పరీక్షల కోసమే వెళ్లారని తెలుస్తుంది. యశోద హాస్పిటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారి పడడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. ఆయనను కూడా కేసీఆర్ పరామర్శిస్తారని తెలుస్తుంది. అయితే కేసీఆర్ తరచూ హాస్పిటల్ కు వెళ్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై గులాబీ కేడర్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అమిషా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆసుపత్రికి వెళ్లారు. మనం మొన్నటి వరకు చూసాం, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి హాస్పిటల్ కు 2-3 సార్లు ఆయన ఒకే వారంలోనే వెళ్లి మొత్తం బాడీ చెకప్ చేయించుకొని గతంలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలు ఏదైతే ఏజీ మీద పడడం కావచ్చు, లేదంటే గ్యాస్ కు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఆయనే అన్ని రకాల టెస్టులు కూడా చేయించుకున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చాలా సార్లు సికింద్రాబాద్ యశోదకు సోమాజిగూడ కూడా పలు సందర్భాల్లో ఆయన తిరిగారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, కొంత ఏజీ మీద పడడంతో పాటు ఆయన అధికారంలో దిగిపోయే సమయంలో ఒక్కసారిగా ఆయన ఫామ్ హౌస్ లో కాలు జారి పడడం, దాంతో తొంటి ఎముక విరిగిన నేపథ్యంలో ఆ రోజు ఆసుపత్రిలో యశోదలో క్రిటికల్ సర్జరీ ఆ రోజు అయింది, హిప్ సర్జరీ. ఆ సర్జరీ నుంచి కోలుకోవడానికి చాలా నెలల టైం పట్టింది. అయితే ఫాలోఅప్ లో భాగంగానే ఆసుపత్రికి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా అది తరచుగా ఆయనకు ఇబ్బంది గురి చేస్తుంది. ఎక్కువసేపు నడవలేకపోవడం కానీ, ఏదైనా మెట్లు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది అవుతుండడం కానీ, అది పూర్తి స్థాయిలో అది కోలుకోకపోవడం వల్లనే, నయం కాకపోవడం వల్లనే ఆసుపత్రికి తరచుగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్న ఏజీకి వెళ్ళిన సందర్భంలో కూడా తరచుగా ఆయన కూర్చోవాల్సి రావడం, పడుకోవాల్సి రావడం ఉన్న నేపథ్యంలో వివిధ రకాల రిలేటెడ్ సమస్యలు కావచ్చు, వివిధ రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకనే అక్కడ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో అన్ని రకాల టెస్టులు చేయించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావు ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రికి ఆయన గడిచిన 20-30 ఏళ్లుగా కూడా ఆయనతో చూపించుకుంటారు. బట్ పూర్తిగా హెల్త్ చెకప్ ఆయన మీదనే ఆధారపడుతుంటారు. బట్ అందులో భాగంగానే ఈసారి అక్కడికి వెళ్ళినట్టు తెలిసి తన భార్య శోభమ్మతో కలిసి ఆయన వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఎర్లీ మార్నింగ్ ఆయన నందినగర్ వచ్చారు. నందినగర్ కు వచ్చిన తర్వాత ఈవినింగ్ శోభమ్మ వచ్చింది ఫామ్ హౌస్ నుంచి. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆయన గతంలో కూడా మనం చూసాం, ఒక 15 రోజుల క్రితం మనం చూసాం. ఆ సందర్భంలో పల్లా రాజేశ్వర రెడ్డికి ఆయన కాలు జారి కింద పడిన నేపథ్యంలో ఆయనకు కూడా కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆ సందర్భంలో వెళ్లి కలవడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ కు అటెండ్ అయ్యి వెంటనే అక్కడి నుంచి నేరుగా ఆయన చూసి వెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది. పనిలో పనిగా రాజేశ్వర రెడ్డి కూడా పరామర్శిస్తారన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా యశోద ఆసుపత్రికి కానీ, ఏఐజీ ఆసుపత్రికి కానీ తరచుగా ఆయన హాస్పిటల్కి వెళ్తుండడం పట్ల బీఆర్ఎస్ లో కార్యకర్తల్లో కానీ, పార్టీ ముఖ్య నేతల్లో కూడా కొంత కలవరం అయితే ఉంది. బట్ మనకు ఉన్న సమాచారం ఏంటంటే రెండు హాస్పిటల్కి వెళ్ళి కేవలం చెకప్ల కోసం మాత్రమే వెళ్తున్నారు తప్ప ఎలాంటి తీవ్ర అనారోగ్యం కానీ, లేదంటే ఎలాంటి తీవ్ర ఇబ్బందికి ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఏమి లేవు అనేటువంటి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ ముఖ్యులు కూడా అదే చెప్తున్నారు. బట్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గడిచిన మనం నెల రోజులుగా చూస్తున్నాం, కనీసం 5-6 సార్లు పోయి ఉంటారు రెండు హాస్పిటల్ కలిపి. బట్ కనుక ఎలాంటి క్యాడర్ లో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. పూర్తి ఫిట్నెస్ తో ఉన్నారు అని కూడా పార్టీ నేతలు కానీ, కేటీఆర్ కూడా మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా అన్నారు. చూడాలి, కేటీఆర్ కూడా ఆయన యూకే నుంచి ఇలా మార్నింగ్ వచ్చారు. ఆయన కూడా మరి ఆసుపత్రికి వెళ్లి చూస్తారా, కేవలం నార్మల్ చెకప్ లో భాగంగానే మళ్ళీ ఇప్పుడు ఈ నైట్ కు రిటర్న్ ఫామ్ హౌస్ కు వెళ్తారా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా పార్టీలో తరచుగా గులాబీ బాస్ కు ఆరోగ్య సమస్యలు రావడం పట్ల కొంత కలవరం అయితే ఉంది. కానీ పూర్తి ఫిట్నెస్ తో కేసీఆర్ ఉన్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే నరేందర్, కేసీఆర్ తన ఆరోగ్య పరిస్థితి పైన ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రజెంట్ అయితే కేవలం ఇప్పుడు ఆసుపత్రిలో పూర్తి స్థాయి చెకప్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హిప్ సర్జరీ అనేది చాలా క్రిటికల్. ఎందుకంటే అప్పుడు పూర్తిగా తొంటి ఎముక విరిగిన నేపథ్యంలో దానికి కట్టుకట్టి దానికి పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే కనీసం 6 నెలల దాకా పడుతుందని కూడా చెప్పారు. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూసాం
దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year నుంచి ఆయన కేవలం అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కట్టె పట్టుకొని మాత్రమే ఆయన నడిచారు. కొంత సెక్యూరిటీ కూడా ఆయన సహాయం చేసినటువంటి సందర్భం ఉంది. కానీ దాని తర్వాత పెద్దగా బయటికి వెళ్ళలేదు. కొంత ఇబ్బంది పడుతూ వచ్చారు. ఏదైనా కూడా ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయితే అవుతారనేది పరిస్థితి లేదు. చూడాలి, ఒకవేళ ఇంకా పూర్తి స్థాయి చెకప్ చేయాలన్నా, దాంట్లో ఏమన్నా హిప్ సర్జరీలో ఏమన్నా కొంచెం తేడా వచ్చినా, లేదంటే సరిగ్గా అతుక్కోకపోయినా మళ్ళీ ఈ రోజు రాత్రి అక్కడే ఉంచుకుని అడ్మిట్ చేసే అవకాశం ఉంది. ఇన్పేషెంట్ గా చేసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తి ఫిట్నెస్ తో ఉన్నారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. గతంలో కూడా ఏజీ ఆసుపత్రికి వరుసగా 2-3 రోజులు వెళ్లే సందర్భంలో కొంత కలవరానికి అయితే గురయ్యారు. బట్ ఈసారి అలాంటి పరిస్థితి ఏం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.